దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగకుండుమని మీరు నిశ్చయించుకొనుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క నాలుక దేవుని స్తుతించాలని దేవుని బిడ్డరా, ప్రతి ఒక్కరు కూడా తన గురించి తాను లెక్క అప్పగించవలసిన వారిగా మనం ఉంటూ ఉన్నామంట దేవుని బిడ్డరా. ప్రతి విషయంలో దేవునికి మనం లెక్క అప్పగించాలంట. అందుకని ఎవరికి మనం అడ్డు అయినా ఆటంకంగా మనం ఉండకూడదని, ఖచ్చితంగా మనము ప్రతి విషయంలో కూడా ప్రతిఫలము పొందుకునే వారిగా మనం ఉంటామని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మన జీవిత విధానంలో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా మన నాలుగులో దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి. అందుకనే ఈ కాలమే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమంతా ప్రభు నేను స్తుతించడం నన్ను సిద్ధపరచమని దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి మీరు స్తుతించాలి. ఎందుకంటే చేసే ప్రతి దానిని బట్టి మనం లెక్క అప్పగించాలి. ప్రతి విషయంలో లెక్క చెప్పవలసిన వారి వల్లే మనం ఉంటున్నాం కనుక చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎవరికి మనం అడ్డుగా ఆటంకంగా ఉండొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు అడ్డున్నావు, ఎందుకు ఆటంకంగా మారేవు, ఎందుకు ద్వేషిస్తున్నావు, ఎందుకు దూషిస్తున్నావు, ఏ విషయంలో ఎందుకు హాని చేస్తున్నామని ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. ప్రతి విషయంలో మనం లెక్క అప్పగించాలి కనుక ఏ విషయంలో మనం చెప్పే పరిస్థితులు మనకు ఉండవు కనుక చాలా జ్ఞానంగా ఉందాం, దైవికంగా ఉందాం. ఎవరిని బట్టి తప్పుగా, అనర్థంగా, అనాలోచితంగా ఎక్కడ ఎవరి గురించి మనం మాట్లాడక మన నాలుగుతో ఎప్పుడు దేవుని స్తుతించడం, దైవికంగా దీవించబడడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సౌలు దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు తన జీవితంలో రోజుకు 7 మార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి సాగిలపడి దేవుని స్తుతించేవాడు. కానీ సౌలు మాత్రం తన జీవితంలో అసూయ, ద్వేషము, ఇతరుల మీద క్రోధము, కోపాన్ని పెంచుకున్నాడు. ఇద్దరిని అభిషేకించింది దేవుడే, కానీ సౌలు రాజ్యం పడిపోయింది. దావీదు రాజ్యం స్థిరపరచబడడానికి ఒకటి దేవుని బిడ్డలారా, మీకు ఇచ్చిన నాలుగును దేవుడికి వాడండి. మీకు ఇచ్చిన శ్రేష్టమైన అవయవాన్ని దేవుడిని స్తుతించడానికి వాడండి. ఆ నాలుగుతో మీరు ఏమి మాట్లాడతారో, ఆ పెదవులతో మీరు ఏది మాట్లాడుకుంటారో దాని ఫలాన్ని మీరు పొందుకోబోతున్నారు. అది మేలైతే మేలు, కీడైతే కీడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో దేవుడిని స్తుతించే విధంగా ఉందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్య లేఖనాన్ని బట్టి నీకు మహిమయ్య. ఎంతమందితో ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు వారి జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడాలి, గొప్ప కార్యాలు చూడాలి, మేలుకరంగా దీవించబడాలి. వారి జీవితంలో అద్భుతంగా వారి నాలుగు ద్వారా నేను స్తుతించడం వలన వచ్చే ఆశీర్వాదం, వచ్చే మేలు వారు పొందుకోవాలి, తగిన ప్రతిఫలం వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెనలు, శుభములు ఇస్తూ ఈ రోజంతా నేను స్తుతిస్తూ దైవికంగా దీవించబడే ప్రతి ఒక్క బిడ్డలుగా మీరు మార్చమని ప్రభువైన యేసుని క్రీస్తునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా దీవించబడదాం. దేవుని బిడ్డలారా, ఆత్మ ఉపవాస ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. ఈ దినం 26వ ఉపవాస ఆరాధన మీరు అందరూ కలుసుకోండి. మనందరం దైవికంగా దీవించబడదాం. దేవుని బిడ్డలారా, లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా, సిస్టర్ సౌమ్య జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తున్నాం. కలుసుకోండి. మనందరం దైవికంగా దీవించబడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.